సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మనకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దాదాపుగా మనకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 50,000కు పైగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి జీడీ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. మనకి కేవలం 10వ తరగతి విద్యార్హతతో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఇది ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అని చెప్పుకోవాలి. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనే వీడియోలో మనం తెలుసుకుందాం. అర్హత కేవలం 10వ తరగతి మాత్రమే. స్టార్టింగ్ పే స్కేల్ వచ్చేసరికి 21,700 రూపాయలు ఉంటుంది. ఇంక్రిమెంట్స్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం అయితే లేదు, ఇంక్రిమెంట్స్ అనేవి ఉంటాయి. అయితే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి సంబంధించి చిన్ని రన్నింగ్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అయితే ఉంటుంది. వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనే వీడియోలో మనం తెలుసుకుందాం. దీంతో పాటుగా అసలు ఏం పుస్తకాలను ప్రామాణికంగా తీసుకుని చదవాలి, అమెజాన్లో అవైలబుల్గా ఉన్న స్టాండర్డ్ పబ్లికేషన్లకు సంబంధించి కొన్ని బుక్స్ అనేవి నేను క్లియర్గా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎవరైతే 10వ తరగతి కంప్లీట్ చేసుకుని ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మనకి దాదాపుగా ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి భారతదేశ వ్యాప్తంగా విడుదలయ్యే నోటిఫికేషన్ కాబట్టి మనకి దాదాపు 15,000కు పైబడే ఖాళీలు అయితే ఉంటాయి. ఎస్ఎస్సి కానిస్టేబుల్ జీడిఎస్ రిక్రూట్మెంట్ 2021కి సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ పరీక్షల షెడ్యూల్ అనేది మార్చి 25న విడుదల చేయనుందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఎస్ఎస్సి కానిస్టేబుల్ జీడీ రిక్రూట్మెంట్ 2021కి సంబంధించి మనం చూసినట్లయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ 2021కి సంబంధించి షెడ్యూల్ను మార్చి 25న విడుదల చేయనుంది. ఇక్కడ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్తో పాటుగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించి సెక్రటేరియల్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి రైఫిల్ మ్యాన్ ఇన్ అసోం రైఫిల్స్లో మనకి ఈ విధంగా వివిధ కేటగిరీలకు సంబంధించి కానిస్టేబుల్ నియామకానికి సంబంధించి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తుంది. కేవలం 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ పరీక్షలు రాసే అవకాశం అయితే ఉంటుంది. కమిషన్ వెల్లడించిన ఎగ్జామినేషన్ క్యాలెండర్ ప్రకారం మనం చూసినట్లయితే మే 10న రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. మే 10వ తారీఖు నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ల ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టవలసి ఉంటుంది. ఆగస్ట్ 2వ తేదీ నుంచి ఆగస్ట్ 25వ తేదీ వరకు ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పరీక్షను అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే 100 ప్రశ్నలు 100 మార్కులు ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ప్రతి ప్రశ్నకి 1 మార్కు ఉంటుంది. ప్రతి ప్రశ్నకి 4 ఆప్షన్లు ఉంటాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్షను అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 100 మార్కుల టెస్ట్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళకి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అయితే ఉంటుంది. రన్నింగ్కి సంబంధించి ఎన్ని మీటర్ల రన్నింగ్ అనేది ఎంతలో పరిగెట్టాలి దీని గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. వైద్య పరీక్షల ఆధారంగా ఫైనల్గా మీరు జాబ్కి ఎంపికయ్యే ముందు మెడికల్ అయితే చేయించవలసి ఉంటుంది. ఎవరైతే ఫైనల్గా ఈ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్తో పాటుగా ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళకి సంబంధించి మెరిట్ ప్రకారం ఎవరైతే మంచి స్కోర్లో ఉన్నారో వాళ్ళకైతే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి 100 మార్కులకి జరిగే పరీక్ష ప్యాటర్న్ గురించి కానివ్వండి, సిలబస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ గురించి కానివ్వండి మరింత క్లియర్గా తెలుసుకుందాం. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా 100 మార్కులకి సంబంధించి పరీక్షను అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి 25 ప్రశ్నలు 25 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఇంకా జనరల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి మనం చూసినట్లయితే 25 ప్రశ్నలు 25 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఇక మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 10వ తరగతి లెవెల్లో మనకి మ్యాథమెటిక్స్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు అయితే ఇస్తారు. 25 ప్రశ్నలు 25 మార్కులు. మనకి ఫైనల్గా ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, హిందీ కావాలంటే హిందీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 25 ప్రశ్నలు 25 మార్కులు. ఈ విధంగా మనం చూసినట్లయితే ఓవరాల్గా 100 ప్రశ్నలకి 100 మార్కులకి పరీక్ష అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ సిబిటి 1 ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళకి సంబంధించి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లు అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే బాయ్స్ ఉన్నారో బాయ్స్కి సంబంధించి 5 కిలోమీటర్ల రన్నింగ్ అనేది 24 నిమిషాల్లో కొట్టవలసి ఉంటుంది. ఇంకా మహిళలు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసరికి 1.6 కిలోమీటర్స్ అంటే దాదాపుగా మనకి 1.5 కిలోమీటర్లకు పైగా దూరాన్ని 8.5 నిమిషాల్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. మెన్ అండ్ ఉమెన్కి సంబంధించి రన్నింగ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మీకు కొద్దిగా ప్రాక్టీస్ ఉన్నట్లయితే రన్నింగ్ అనేది ఈజీగా కంప్లీట్ చేయగలుగుతారు. మీరు సిబిటి 1లో క్వాలిఫై అయిన తర్వాత ఈ రన్నింగ్ ప్రాక్టీస్ మీకు ఉన్నట్లయితే మీరు ఈజీగా ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ని అయితే కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామినేషన్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో 100 మార్కులకి జరుగుతుంది కదా. ఈ 100 మార్కులకి జరిగే ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి సంబంధించి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లు అయితే ఉంటాయి.
ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో మీరు మెడికల్ కూడా చేయించవలసి ఉంటుంది. అక్కడ మీకు క్లియర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పెద్ద వరీ కావాల్సిన అవసరం అయితే లేదు. ఓవరాల్గా ఎవరైతే మంచి మెరిట్ స్కోర్లో ఉన్నారో వాళ్ళకి జాబ్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. దాదాపుగా మనకి 50,000కు పైనే పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే స్పష్టమవుతున్నాయి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎవరైతే 10వ తరగతి ఉత్తీర్ణత సాధించున్నారో వాళ్ళందరూ ట్రై చేయండి. ట్రై చేయడంలో తప్పలేదు. మనకి ఎగ్జామ్ అనేది జరిగేందుకు ఇంకా దాదాపుగా 3 నెలల కంప్లీట్ సమయం అనేది ఉంది. మనకి 3 నెలల తర్వాత మాత్రమే పరీక్ష జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మంచిగా ప్రిపేర్ అయినట్లయితే మంచి స్కోర్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఏం బుక్స్ చదవాలనేది ఒకసారి పరిశీలన చేసినట్లయితే అమెజాన్లో కొన్ని స్టాండర్డ్ పబ్లికేషన్లకు సంబంధించి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడ అమెజాన్లో అవైలబుల్గా ఉన్న స్టాండర్డ్ పబ్లికేషన్లకు సంబంధించి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్ 2021కి సంబంధించి ఉపయోగపడే విధంగా మోడల్ పేపర్లు కానివ్వండి, కంటెంట్కి సంబంధించి బుక్స్ కానివ్వండి నేనైతే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి లింకులు అయితే చెక్ చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం స్టార్టింగ్ పే స్కేల్ అనేది మనకి నెట్ వచ్చేసరికి 23,527 అయితే ఉంటుంది. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి మే 10వ తారీఖు. ఈ డేట్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఆగస్ట్ 2 నుంచి ఆగస్ట్ 23 మధ్య మనకి పరీక్షలు అయితే జరుగుతాయంటూ కూడా తాత్కాలిక డేట్లను అయితే ఇవ్వడం జరిగింది. మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక సిలబస్కి సంబంధించి టాపిక్ల వారీగా సెపరేట్గా మీరు సబ్ టాపిక్లు కూడా తెలుసుకునేందుకు కూడా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి నొక్కండి. ఈ వీడియో టైటిల్ మీద నొక్కగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడ సిలబస్కి సంబంధించి టాపిక్ల వారీగా కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీరు ప్రతి టాపిక్కి సంబంధించి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. జనరల్ అవేర్నెస్కి సంబంధించి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి, ఇంగ్లీష్కి సంబంధించి ఈ విధంగా సెపరేట్గా టాపిక్ల వారీగా సిలబస్ అయితే ఉంది. ఇక్కడ మ్యాథమెటిక్స్ సంబంధించి ఏం సబ్ టాపిక్లు ఉన్నాయనేది కూడా క్లియర్గా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఓవరాల్గా జీడీ కానిస్టేబుల్స్ 2021కి సంబంధించి అప్కమింగ్ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, మీరు మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇది ఎప్పటికప్పుడు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్. వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్.